అందరు నమస్కారం అబ్బా, నేను మీ ఆర్ను. రీసెంట్గా ఆడిట్ అనే సంస్థను తొలగించారు. ఎందుకు తొలగించారు అనేది కొన్ని విషయాలు చెప్తాను. ఆడిట్ అనే సంస్థ కొన్ని తప్పులు చేసిందబ్బా. తప్పులు ఏంటంటే ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టేయడం ఫస్ట్ తప్పు. ఆడిట్ సంస్థ ఇల్లు కట్టించింది ఎలా ఉందో తెలుసా? ఒక హాలు, ఒక బెడ్రూమ్, ఒక కిచెను, మొత్తం రౌండ్ కాంపౌండ్ కట్టిస్తుంది. బయట వాడు చూస్తే మైండ్ బ్లాక్ అవుతాడు తెలుసా. ఇంకా తప్పు వచ్చేసి చదువుకున్న పిల్లలకు బట్టలు ఇవ్వడము, పుస్తకాలు ఇవ్వడము, ఇదైతే పెద్ద తప్పు కదండి. ఇంకో తప్పు వచ్చేసి ఆసుపత్రి కట్టేయడం అండి. ఇప్పుడు పేదవాడు వచ్చేసి భూమి మీద బతకూడదు కదండి. అందుకే డబ్బున్నవాడు ఒకటి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలన్నమాట, ప్రైవేట్ హాస్పిటల్లో. అందుకే ఆడిట్ కూడా ఇది తప్పనమాట, చాలా తప్పు చేసింది ఈ విషయంలో. వచ్చేసి ఆడిట్ సంస్థ 10th క్లాస్ సర్టిఫికేట్తో డ్రైవింగ్ నేర్పించింది, ఫోటోషూట్ నేర్పించింది, అలాగే లేడీస్కి అయితే కుట్టు మిషన్ నేర్పించింది. ఇలాంటివన్నీ చాలా తప్పులు చేసింది అబ్బా. ఇలా తప్పులు చేయడం వల్లే ఆ సంస్థను తొలగించాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. నిజంగా చెప్పాలంటే ఆడిట్ సంస్థ చేసిన పనులు కొన్ని కాదు, అవి చెప్పాలంటే కొన్ని నిమిషాల పాటే టైం పడుతుంది అనమాట. ఇన్ని తప్పులు చేసిన ఆడిట్ సంస్థని ఎలా ఉంచుతారబ్బా? అందుకే నా తొలగించారు. ఆడిట్ నమ్ముకొని కొన్ని వేల ప్రాణాలు ఉన్నాయి. ఈ జనరేషన్ లో కూడా జనాలకి తప్పేదో ఒప్పేదో తెలియదు, అలా బతుకుతున్నారు అని అనుకోవద్దండి. మీకు కూడా తొందరలో గుణపాఠం చెప్పే టైం తప్పకుండా వస్తుంది. ఆ పర్సనల్ ప్రకారం ఆడిట్ ని ఎందుకు తొలగించారు అనుకుంటే, ఆడిట్ అనేది రోజు రోజుకి చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది. ఆడిట్ అంటేనే ఒక బ్రాండ్ గా మారింది అనమాట. రేపు పొద్దున్న రాజకీయ పరంగా మాకేమైనా ఎఫెక్ట్ కొడుతుందా అనే ఉద్దేశంతోనే దీన్ని తొలగించారని నేను అనుకుంటున్నా. మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి.